హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బాగా లావుగా ఉండేవారికి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా కుదరాలన్నా, జాయింట్లు పడకుండా ఉండాలన్నా, బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కస్టమర్‌కి నడుము లూజ్ వచ్చేసి 42 ఇంచులండి. నడుము లూజ్ 42 ఇంచులంటే వీళ్ళు బాగా లావుగానే ఉంటారు కాబట్టి వీళ్ళకి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంటే 1 మీటర్ తీసుకుంటే సరిపోదు. వీళ్ళకి 1.25 మీటర్ అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి 1.25 మీటర్ అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ అంచులు వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉండాలి. నార్మల్‌గా అయితే మనం క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేసుకుంటాము? ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంటుంది. ఈ అంచులు వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉంటాయి కదా! కానీ బాగా లావుగా ఉండేవారికి ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే జాయింట్లు పడకుండా ఉంటాయన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివర వరకు ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి. మరీ టైట్‌గా లాగొద్దండి. అలా అని లూజ్‌గా కూడా వదిలేయొద్దు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 15 ఇంచులు. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని మనం ఇక్కడ ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగుల్ని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా! ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌లో నుంచి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా? మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 42 ఇంచులు. ఇప్పుడు ఈ 42 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 42 ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 42 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 42 ఇంచుల్లో సగం వస్తుంది. 42 ఇంచుల్లో సగం వచ్చేసి 21 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 21 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 42 ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది. 42 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 10.5 ఇంచులు. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా! ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా! ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్‌కొచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు, అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ వెడల్పు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, మనం ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకుంటాం కదా! నడుము లూజ్‌ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఈ నెక్ వెడల్పు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 42 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా? మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ అనమాట. అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే, మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు అలా ఉంటే డీప్ నెక్ అంటాము. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్కే కదా! ఈ విధంగా మనకి డీప్ నెక్ అయ్యుండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నార్మల్‌గా అయితే మనం పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి నెక్ వెడల్పు 2.5 ఇంచులే తీసుకుంటాం కదా! కానీ నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచులు, 40 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకుంటాము అంటే అది మీ చాయిస్ అండి. మీరు ఆది బ్లౌజ్‌తో అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నెక్కు, షోల్డర్ కలిపి ఎంత వచ్చింది? 6 ఇంచులు. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని 2 వైపులా కూడా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కింది వైపు నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం చంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మీరు ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్లౌజ్ని టైట్గా లాగొద్దండి, అలా అని లూజ్గా కూడా వదిలేయద్దు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి ఆది బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 10 ఇంచులు రావాలి. చూడండి ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు చంక రౌండ్ని 2 విధాలుగా కొలుచుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా చూపిస్తాను, మీకు ఎలా ఈజీగా ఉంటే మీరు అలా కొలుచుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. చూసారా మనకి 10 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇలా అయినా కొలుచుకోవచ్చు, లేదంటే చంక రౌండ్ చుట్టూ ఖర్చు డ్రా చేసుకొనైనా కొలుచుకోవచ్చు. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా చంక రౌండ్ చుట్టూ ఖర్చు డ్రా చేసుకొనైనా కొలుచుకోవచ్చు. అర్థమైంది కదా, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా మనకి 10 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు 2 విధాలుగా కొలుచుకోవచ్చు. 1 ఈ షోల్డర్ ఖర్చుతో కలిపైనా కొలుచుకోవచ్చు. 2 ఈ షోల్డర్ ఖర్చు వదిలేసి చంక రౌండ్ చుట్టూ ఖర్చు డ్రా చేసుకొనైనా కొలుచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని
ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ జాయింట్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజు పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అంటే 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే మీ బ్లౌజు పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు 12 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా? మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? టేప్ని కదలకుండా మీ ఫింగర్స్తో ఇలా పట్టుకుంటూ కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 11.5 ఇంచులు. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల్లో నుంచి 1 ఇంచి తగ్గించుకోవాలి. 11.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 10.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 10.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి.
చూసారా? మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 12 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 10.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని 10.5 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 లేయర్స్‌ని ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 10.5 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ చివరన పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసారా, మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా? ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 7.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7.25 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్‌ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూసారా మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ మీదనే కొలుచుకోవాలి. మీరు ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి. లాగకుండా ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారా, మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని ఒక పావించి తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 8.35 ఇంచులు. ఇప్పుడు ఈ 8.35 ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 8.35 ఇంచుల సగం అంటే టేప్ని 8.35 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 8.35 ఇంచుల సగం వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 35 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతు అనేది 35 ఇంచు తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 35 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసివేసి ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్‌ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ మార్కింగ్‌కి స్ట్రైట్‌గా ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ మార్కింగ్‌కి స్ట్రైట్‌గా ఉండేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్‌కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.75 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 6.75 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌తో చెక్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్‌ని తీసుకొని మనకి షోల్డర్ జాయింట్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మనం నెక్ పొడవు అనేది తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి.
ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. చూడండి మీరు ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్లౌజ్‌ని టైట్‌గా ఇలా లాగొద్దండి. అలా అని లూజ్‌గా కూడా వదిలేయొద్దు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. మీరు టైట్‌గా పట్టుకొని లాగారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇదొచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ అనేది సాగిపోయి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుందనమాట. మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ కిందకి జారినట్లుగా వచ్చేస్తుందనమాట. అదే ఇలా లూజ్‌గా పట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షేప్ బెల్ట్ జాయింట్ వచ్చేసి షేప్ మీదకి వచ్చేస్తుందనమాట. అంటే చెస్ట్ మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఆది బ్లౌజ్‌తో ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇలా పట్టుకోవాలి. అర్థమైంది కదా! టైట్‌గా లాగకూడదు. అలా అని లూజ్‌గా కూడా వదిలేయకూడదు. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని షేప్ బెల్ట్‌ని జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. అంటే ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 42 ఇంచులు కదా! మనకి 40 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తాం కదా! ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది.
ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్‌గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా? ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13 ఇంచుల్లో నుంచి 1 ఇంచి తగ్గించుకోవాలి. 13 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 12 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇదే 12 ఇంచులు ఫ్రంట్ పార్ట్‌లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 3.25 ఇంచు. ఇప్పుడు మరలా ఈ డాట్‌ని కొలవకూడదండి. ఈ డాట్‌ని వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. అంటే మనకి ఇక్కడ వరకు 3.25 ఇంచులు వచ్చింది కదా! ఇప్పుడు టేప్‌ని 3.25 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ మీదనే కొలుచుకోవాలి. చూసారా? మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 12 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఖర్చు కోసం ఇలా ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఈ విధంగా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి నేను 3 ఇంచులకి మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచుల్లో సగం అంటే టేప్ని 5.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 5.5 ఇంచుల్లో సగం వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా! కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని
ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కట్ చేయట్లేదండి, అంటే మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇటువైపున వచ్చేసి మీరు బిగినర్స్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకోవాలి.
చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. బాగా లావుగా ఉండేవారికి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలన్నా, జాయింట్లు పడకుండా ఉండాలన్నా బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.